కిరణ్ పాల్ వాళ్ళ భార్యకి వచ్చు చదువు ఖచ్చితంగా వస్తుంది అన్న. ఇక్కడ ఒక అతను ఉన్నాడు ఎమానియల్ అని, ఎమానియల్ వాళ్ళ ఆవిడ పేరు నిస్సి కూడా వచ్చు చదువు. బైబిల్ ఆవిడని చదవను, అది చదువుతుందిగా రోజు అంటావేమో. బైబిల్లో నేను కొటేషన్ పెడతాను, పరిశుద్ధ గ్రంథంతో రోడ్డు మీద చదవాలి, వీడియో తీసి పెట్టాలి. కిరణ్ పాల్ గారి భార్యకు చదవచ్చేస్తుంది, పాల్ ఇమ్మాన్యుయల్ గారి భార్యకు కూడా చదవస్తుంది. మేము బైబిల్లోంచి కొన్ని ప్యాసేజెస్ ఇస్తాం, వాటిని చదవమనండి, డైరెక్ట్ గా పంపించండి. మీరు ఇచ్చే ప్యాసేజెస్ లో నుండి చదవడమే కాదు, స్పెషల్ గా మెసేజెస్ కూడా టాపిక్ వైజ్ గా దాంట్లోని ఆంతర్యాన్ని కూడా బోధింపజేస్తాం, వాళ్ళతోనే బోధిస్తాం. పంపండి. మీరు ఏ ప్యాసేజెస్ చదివించమంటారు ఆ ప్యాసేజెస్ చదివించండి. మేము కూడా మీకు పంపిస్తాం, పురాణాల్లో నుంచి మేము కూడా పంపిస్తాం, వేదాల్లోంచి కూడా పంపిస్తాం. ఓకే, వాటన్నిటిని మీరు చదివించండి, మీ స్త్రీలతో సందేశాలు చేయించండి, చూద్దాం అవుతుందా. ఎందుకంటే అవసరం లేని వివాదాలన్నీ కూడా బైబిల్లో లోతు పిల్లల విషయంలో అది ఇదని పట్టుకుని మాట్లాడు. దాని ప్రతి వెనకాల చరిత్ర ఉంది, దాని వెనకాల మనుషుల మూర్ఖత్వం ఉంది, దాని గురించి వివరణ ఉంది. కానీ నేను చూపించే వాటి కోసం మీరు వివరణ ఇవ్వగలరా? ఏ స్వామీజీ అయినా ఇంతవరకు దాని గురించి మాట్లాడారా? ఎక్కడైనా చెప్పారా? ఇదిగోండమ్మా ఇలాంటి సంభోగాలు జరిగాయి, దీని వెనకాల కారణం ఇదని ఎక్కడైనా మాట్లాడుతుంటే విన్నారా మీరు? మరలా మీరు వింతగా మాట్లాడతారు.